ఆడదేదైనా అనే సీరియల్ నా ఇంటర్లో స్టార్ట్ అయింది, నా మ్యారేజ్ వరకు ఆల్మోస్ట్ 11 years ఆ సీరియల్. 11 years. ఆడదే ఆధారం. సో వీ హ్యావ్ పల్లవి రామిశెట్టి విత్ us. మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్ పల్లవి నువ్వు చేసిన అన్నీ కూడా తెలుసు. ఆడదే ఆధారం ఒకటి, భార్యామణి ఒకటి, అత్తారింటికి దారేది, ఇప్పుడు రైట్ నౌ ఏమో ఇన్హిరి రామాయణ. అవును. సో ఈ 15 years లో పల్లవి నోటీస్ చేసిన చేంజెస్ ఏంటి? ఇప్పుడు తెలుగు వాళ్ళు తక్కువ ఫేసెస్ కనిపిస్తున్నాయి. లాస్ట్ 3 years నుంచి ఇంకా డేస్ తక్కువ అవడం, షూటింగ్ డేట్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. చాలా సీరియల్స్ లో క్రూయల్టీ కనిపిస్తుంటది, ఆర్ యూనో అసలు ఎంతసేపు వీడివాన్ తిట్టడం, వాడి వీడిని తిట్టడం. లైక్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, రైటర్స్ కానివ్వండి, ఏదన్నా కొత్త స్క్రిప్ట్ తో మనం ముందుకెళ్తే జనాలు చూడట్లేదు, టీఆర్పీస్ రావట్లేదు అన్న కాన్సెప్ట్ లో ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు సీరియల్ మేకింగ్ లో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. అంటే సాంగ్స్ వచ్చేస్తున్నాయి, ఆ కెమిస్ట్రీ చూపిస్తున్నారు బిట్వీన్ కపుల్. ఒక చిన్న పాప ఉన్నా పర్వాలేదు కానీ హీరోయిన్ క్యారెక్టర్ అయినా రొమాన్స్ అనేది ఒక బార్డర్ లైన్ దాటి నేను చేయను. ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా బాగా కష్టం అనిపించేది ఏంటి పల్లవి అసలు? ఇంకా క్యారెక్టర్కి నన్ను పెట్టినా ఎవరిని పెట్టినా స్టోరీలో డెప్త్ ఉంటే చూస్తారు. మరి నన్ను ఎందుకు చూస్తున్నారు ఇప్పటికీ? ఇది కాకుండా వేరే కెరియర్ చూస్ చేసుకోమని ఉంటే నాకు జీరో. అమ్మో, అసలు ఎఫెక్ట్లు వస్తాయి కదా, జబ్ 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 జబ్. మీరు ఎక్స్ప్రెషన్ మార్చారంటే సూర్య నీకు తెలుసు కదా, నీకు నేనంటే ఎంత ఇష్టమో, అలాగే నాకు కూడా నువ్వు అంటే అంతే ఇష్టం. అదే మేము తెచ్చు ఇంకొకసారి కనం కలిసినా మాట్లాడినా ఊరుకునేవి లేదు. నాకు నువ్వు అంటే ప్రాణం, చర్చ అంత ఇష్టం నువ్వు అంటే. నేను సీరియల్స్లోకి ఎందుకు వచ్చాను అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా పల్లవికి? చాలు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈరోజు మన అన్స్క్రిప్టెడ్ గెస్ట్ ఎవరంటే వెరీ 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 గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తెలుగు టీవీ ఆడియన్స్కి చాలా చాలా బాగా తెలిసిన ఫేస్ అనమాట, చూడంగానే గుర్తుపెట్టేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 decades పైనుంచి వీఆర్ ఫ్రెండ్స్. ఎప్పుడో ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో వినాయక చవితి ఉత్సవాల్లో అసలు మేమిద్దరం చేసిన రచ్చ అంతా ఇంత కాదనమాట. తనేమో టీవీ ఇండస్ట్రీలో రాకింగ్, నేనేమో రేడియోలో వచ్చాను అండ్ నౌ పాడ్కాస్టింగ్. ఎస్, ఏం సీరియల్స్ అంటే ఒక 2 చెప్తా. అసలు ఈ మధ్య అయితే ఈ ట్యూన్ వినని వాళ్ళు ఉండరు. ఆడదే ఆధారం. సో వీ హ్యావ్ పల్లవి రామిశెట్టి విత్ us. హాయ్ పల్లవి. హాయ్ అక్క. ఐఎమ్ సూపర్, బాగున్నాను. అస్సలు మామూలుగా కాదు కదా. ఇన్నేళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 years ప్లస్. 10 years లాస్ట్ మనం కలిసింది మీ మ్యారేజ్కే. అవును, బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత కలవడం, దట్టు పాడ్కాస్ట్ నాకు ఫస్ట్ టైం గెస్ట్గా రావడం ఐమ్ ఫీలింగ్ వెరీ గుడ్ తెలుసా. ఎందుకంటే నాకు మనం అనేది ఇప్పుడే చెప్పాను కదా, జస్ట్ మన ఇద్దరం అసలు వినాయక చవితి సెలబ్రేషన్స్లో రచ్చ రచ్చ చేస్తాం. అసలు అప్పుడు క్రేజీగా ఉంది. నేను కూడా ఇప్పుడు లేవు, తీన్మార్లు అవన్నీ తగ్గిపోయాయి కానీ, బట్ అప్పుడు స్కూలింగ్ కాబట్టి ఆ ఎనర్జీ అదంతా వేరే ఉంటుంది. అంటే మన కాలనీలో డాన్స్, ఇలా సెలబ్రేషన్స్లో మనకి అసలు ఫుల్గా రఫ్ ఆడించేసావు. సో వినాయకుడు ఇంప్రెస్ అయిపోయి ఫుల్ బ్లెస్డ్ అనమాట మనకి. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ పల్లవి? ఇట్స్ గోయింగ్ గుడ్ అక్క. ఎక్కడ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేవుడి దయ వల్ల ఎప్పుడు ఎక్కడ బ్రేక్ లేదు. నేను తీసుకున్న బ్రేక్ బాబు పుట్టినప్పుడు బ్రేక్ తప్ప ఇప్పటి వరకు అయితే బాగానే జరుగుతుంది. ఈ టీవీ ఇండస్ట్రీలో పల్లవి అడుగుపెట్టి ఎన్నేళ్ళైంది? ఆల్మోస్ట్ 15 to 16 years అవుతుంది. సక్సెస్ఫుల్లీ రన్నింగ్. అవునక్క. అసలు మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్ పల్లవి నువ్వు చేసినవి అన్నీ కూడా తెలుసు. ఆడదే ఆధారం ఒకటి, భార్యామణి ఒకటి, అత్తారింటికి దారేది, ఇప్పుడు రైట్ నౌ ఏమో ఇన్హిరి రామాయణ. అవును. సో టెల్ మీ హౌ డస్ ఇట్ ఫీల్? అంటే ఆ సీరియల్స్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ అట్లా హిట్స్ పడ్డవే వస్తున్నాయి. స్టార్టింగ్ కెరియర్ నుంచి దగ్గర దగ్గర ఒక 13 to 14 years ఈటీవీలోనే వర్క్ చేశాను. అసలు ఒక 11 to 12 years అసలు ఎక్కడికి కదలలేదు. ఓకే, కంప్లీట్గా ఇన్ హౌస్లోనే, రామోజీ గ్రూప్లోనే అక్కడే పనిచేశాను. సో ప్రతి సీరియల్ స్క్రిప్ట్ అంతా ఒక టైంలో బాగుండేది. ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పుడు స్క్రిప్ట్ అంతా అంటే లైక్ రియలిస్టిక్గా మనకి రెగ్యులర్గా ఎలా జరుగుతుందో ఆ డ్రామా అదంతా ఉండేది. ఫస్ట్ చేసింది ఆడదే ఆధారం ఈటీవీలో. సో ఆడదే ఆధారం చేసిన కొన్ని మంత్స్కి భార్యమణిలో బాగా చేస్తుంది అన్నట్టుగా భార్యమణి ఇచ్చారు. సో భార్యమణి చేస్తున్నప్పుడు దెన్ అత్తారింటి వేరే. యాక్చువల్లీ నేను ఇన్ని ఇయర్స్లో చేసిన సీరియల్స్ చాలా తక్కువే చెప్పాలంటే, గట్టిగా ఒక 5-6 సీరియల్స్ చేశాను అంతే. బట్ ఒక్కొక్కటి ఆడదేదైనా అనే సీరియల్ నా ఇంటర్లో స్టార్ట్ అయింది, నా మ్యారేజ్ వరకు ఆల్మోస్ట్ 11 years ఆ సీరియల్ రన్ అయిందనమాట. సో జనరల్లీ
చాలా మంది కామెడీ చేసుకుంటుంటారు సీరియల్స్ గురించి. నా చిన్నప్పుడు మొదలైంది, నా పెళ్ళైంది. సో దట్ ఈస్ సేమ్ క్యాసెట్ ఫర్ ఆర్టిస్ట్లో. అవునవును. నాకంటే ఓకేరా, నేను కూడా చిన్నప్పటి నుంచే చేస్తున్నాను. నేను కూడా 10th అయిపోయేది జస్ట్ ఇంటర్లో అయినా కదా నేను స్టార్ట్ అయ్యింది. నవ్వుకుంటూ ఉంటాను. ఒక్కొక్కళ్ళు చాలా నాకన్నా పెద్దోళ్ళు కూడా నా చిన్నప్పుడు నేను మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను అని చెప్తారు కదా. నేను నా చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అంటే అదే అంటారు, నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నానండి అన్నట్టుగానే నవ్వుకుంటాం కదా, అలా అనిపిస్తుంది. ఇంటర్మీడియట్లో స్టార్టెడా? నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇయర్ అవ్వగానే మూవీస్ ఆఫర్స్ వచ్చాయి అప్పుడు. అంటే మా ఫాదర్ వాళ్ళ కజిన్ బాబాయ్ అవుతారు. సో ఆయన యాంకరింగ్ అన్నట్టుగా తీసుకెళ్లారు. తర్వాత మూవీకి ట్రై చేశారు. బట్ మూవీస్లో కొంచెం నాకు చిన్నగా ఉంది రోల్కి అన్నట్టుగా ఆ టైంలో అది సెట్ అవ్వలేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మూవీస్ అనేది కుదరలేదు. సో ఇంకా సీరియల్లో ఆయనే మళ్ళీ ఇంకొక ఆడిషన్స్ ఉంటే పంపించి, సో అలా జర్నీ ఆయన త్రూ స్టార్ట్ అయింది. బట్ యాక్చువల్లీ ఇంటర్ అంటే అప్పుడు నీకు వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మ్యారీడ్ ఉమెన్ రోల్స్, పెద్ద పెద్ద రోల్స్. ఫస్ట్ నుంచి కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ అట్లానే. ఆడదాదరం మాత్రం బిఫోర్ మ్యారేజ్, కాలేజ్ గోయింగ్ ఇదిలానే. భార్యమణి నేను చేసింది నా ఏజ్ కన్నా చాలా పెద్ద క్యారెక్టర్. ఎలా వస్తుంది ఆ మిస్ మ్యాచ్ ఆఫ్ యూనో? ఇప్పుడైతే నేను చెప్పగలుగుతాను, కానీ ఆ టైంలో నాకు చూస్ చేసుకునే థాట్ కానీ అంత తెలివి కానీ లేదు. ఆపర్చునిటీస్ వచ్చాయి పెద్ద కంపెనీలో, ఈటీవీలో ఇన్హౌస్లో చేయడం అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ. సో చాలా మంచిగా, అంటే ఒక గవర్నమెంట్ జాబ్లానే ఉంటుందన్నమాట. సో మంత్లీ పేమెంట్స్ కానివ్వండి, టైమింగ్స్, సో ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. సో అలా అలా ఫ్లోలో వెళ్ళిపోయాను తప్ప ఎప్పుడూ క్యారెక్టర్స్ కూడా నాకు ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అన్న ఫీలింగ్ లేదు. ఆ ఫీల్ కూడా ఇవ్వలేదు. ఒక దాంట్లోనే మల్టిపుల్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చూపించడం అలా ఆ సీరియల్స్లోనే వచ్చాయి. సో ఈ 15 yearsలో పల్లవి నోటీస్ చేసిన చేంజెస్ ఏంటి సీరియల్ ఇండస్ట్రీలో? మళ్ళీ నేను ఏమైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. లేదు, ఉన్నది అట్లీస్ట్ ఉంది నాకు. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు తక్కువ ఫేసెస్ కనిపిస్తున్నాయి ఇంకా. ఓ యా, యాక్చువల్లీ దిస్ ఇస్ ద మెయిన్ కన్సర్న్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువ వచ్చేవి అని ఒక కన్సర్న్ ఉండేది. ఇప్పుడు అవి కొంచెం తగ్గిపోయాయి. బట్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఎక్కువ వస్తున్నారు తెలుగు వాళ్ళకన్నా. అవును, అంటే ఓకే, ఇప్పుడు నేనంటే సరే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా, కానీ ఇంకా చేసేవాళ్ళు, ఇంకా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకుండా వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు కదా. అదొకటి కొంచెం, అంటే మెయిన్ లీడ్సే కాకుండా, హీరోయిన్సే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా వెళ్ళిపోతున్నారు. సో మనకు కూడా మంచిగా పర్ఫామ్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అదొకటి చేంజ్ ఉంది. అండ్ సరే ఇది పక్కన పెడితే లైక్ ఇంతకుముందు ఒక సీన్ ఆర్ 2 scenes చేసేవాళ్ళం డైలీ. జనరల్గా ఒక స్కెడ్యూల్ ఉంటుంది, 1 to 15 days కానీ ఒక 18 days కానీ షూటింగ్ చేస్తే ఒక 1 monthకి సరిపడా ఎపిసోడ్స్ వస్తాయి. ఓకే. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే హార్డ్లీ మనం 10 days చేస్తేనే మంత్ అంతా వచ్చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ చాలా. మనం 15-17 రోజులు చేసిన దానికి ఇప్పుడు 9-10 రోజులు చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వర్క్ విషయంలో కానివ్వండి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ చేంజెస్ అయితే అప్పటి నుంచి ఇప్పటికి కంపేర్ చేస్తే ఇది నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. సో మళ్ళీ ముందు రోజుల్లాగా వెళ్ళిపోతే బాగుంటుందా? ముందు రోజులాగా వెళ్ళిపోతే అంటే ఆబ్వియస్లీ బాగుంటుంది. బట్ దీనికి అలవాటు పడిపోయాము ఇంకా మెల్లిమెల్లిగా. ఇది ఇప్పటికిప్పుడు అయ్యింది కాదు, ఒక 6 to 7 years నుంచి. లాస్ట్ 3 years నుంచి ఇంకా డేస్ తక్కువ అవడం, షూటింగ్ డేట్స్, సో వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడే మాటల్లో చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి సీరియల్స్ స్క్రిప్ట్స్ యూజ్ చేస్తే. నిజంగా నా పల్లవి మరి అసలు చాలా సీరియల్స్లో క్రూయల్టీ కనిపిస్తుంటుంది. ఆర్ యూనో అసలు ఎంతసేపు వీడు వాడిని తిట్టడం, వాడు వీడిని తిట్టడం, వీడు వాడిని చంపేయడం, ఏదో అంటే చంపరు కానీ అవును, అదే అండి. నేను వచ్చినప్పుడు ఇంత లేదు, ఓకే, ఎంత డ్రామాటిక్గా అంత లేదు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఏమైనా కొత్త స్క్రిప్ట్తో వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అని ఇది అంటారు. ఓకే, లైక్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, రైటర్స్ కానివ్వండి, ఏదన్నా కొత్త స్క్రిప్ట్తో మనం ముందుకెళ్తే జనాలు చూడట్లేదు, టీఆర్పీస్ రావట్లేదు అన్న కాన్సెప్ట్లో ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఉంది. దట్ మైట్ బి ట్రూ, కానీ నాకు తెలియదు అది. నేనేమో ఎప్పుడు ఇంకా ఇవే రోల్స్, ఇదే కాకుండా ఇంకేమైనా కొత్తగా
వస్తే బాగుంటుంది. హీరోయిన్స్ కానీ హీరోస్కి కానీ ఇంకా ఎప్పుడు అదే కాకుండా ఇంకా వస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది చాలాసార్లు. బట్ మా సైడ్ నుంచి మేము చేయలేం కాబట్టి ఓన్లీ యాక్టింగ్ మాత్రమే, ఇంకా మిగతా దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వలేం కాబట్టి సో మా జాబ్ వరకు చేసుకొని వచ్చేయడమే. ఎక్కడన్నా ఒక సీన్ మంచి సీన్ పడుతుంది షెడ్యూల్కి 1-2 సార్లు, అంటే పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది ఒక్కొక్కసారి జనరల్గా ఉండేదే ఉంటుంది ఇప్పుడున్న దాంట్లో అయితే. ఒక్క సీన్ని మేము టీవీలో అది కంప్లీట్ చేయడానికి కనీసం వారం పట్టిద్ది మాకు జనరలీ. ఒక్క సీన్ ఎందుకంటే అవును, ఇప్పుడు మమ్మీ చూస్తూ ఉంటారు కదా, మమ్మీ కానీ అత్తయ్య కానీ ఎప్పుడైనా చూసినప్పుడు ఇన్ బిట్వీన్ బోల్డ్ అండ్ యాడ్స్ వస్తాయి. యాడ్స్ అయిన తర్వాత మళ్ళీ ముందు వచ్చింది ఇంకో 2 minutes వస్తుంది. ఓవరాల్గా వచ్చేది ఫుటేజ్ ఒక 16-17 minutes వస్తుందేమో, హాఫ్ అన్ అవర్ కాదు సీరియల్. 17 minutes కూడా వస్తుందా? అసలు ఎఫెక్ట్లు వస్తాయి కదా, జబ్ 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 జబ్, మీరు ఎక్స్ప్రెషన్ మార్చారంటే. సో జనరలీ అంటే ఒక్క సీన్ని అన్ని రోజులు జనరల్ అట్లీస్ట్ ఒక 2 days అయితే అనిపిస్తుంది డ్రాగ్ అయింది దాన్ని. బట్ మేము చేసేటప్పుడు ఒక్క రోజులో ఒక 10-15 సీన్లు చేస్తాం ఒక రోజులో, డిపెండింగ్ అపాన్ డైరెక్టర్ స్పీడ్ అనేది అవుతుంది. ఒక్కొక్కసారి 10 scenes, చిన్న సీన్స్ అనుకోండి కొన్ని ఎక్కువ చేయొచ్చు. అదే ఒక 20 pages సీన్, 15 pages సీన్ అనుకోండి, ఒక 8 scenes అట్లా అవుతాయి. ఇప్పుడు ఆర్టిస్టులు షూట్ చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్స్ చూస్తున్నప్పుడు అంటే అనిపిస్తుంది కదా యాజ్ అన్ ఆడియన్స్ మనకు కూడా, అబ్బా ఇంత దారుణంగా ఉంది ఏంటిది అని. అట్లా ఎప్పుడైనా డిడ్ యూ యూనో ఇన్వాల్వ్ అయ్యి వద్దిది మరీ క్రూయల్గా ఉంది, లేదా ఎలా ఉంది నాకు నచ్చలేదు? కొన్ని చెప్తాము అక్క, యాక్చువల్లీ కొన్ని చెప్తాము. ఇప్పుడు అన్ని డైరెక్టర్ కూడా చేంజ్ చేయలేరు. ఇప్పుడు రైటర్ ఏంటంటే ఆయన వర్షన్లో ఆయన ఇమాజినేషన్లో రాసుకుంటారు కదా. ఇప్పుడు డైరెక్టర్ చేంజ్ చేస్తే మళ్ళీ కొన్ని క్లాషెస్ ఉంటాయి కదా. సో ఏంటంటే ఎంతవరకు చేయగలుగుతారో డైలాగ్స్లో కానీ, నేను డైలాగ్స్ వరకు అడుగుతాను, సీన్ వరకు ఎప్పుడు అడగను. కానీ కొన్ని డైలాగ్స్లో మరీ ఆర్టిఫిషియల్గా ఉందండి ఈ డైలాగు, ఈ పదం వాడకూడదేమో అన్నట్టు, అలాంటివి నేనైతే నా వరకు మిగతా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను. కానీ నేను చెప్పేటప్పుడు ఇప్పుడు ఆపోజిట్ క్యారెక్టర్తో కొన్ని మాట్లాడే ఉంటుంది, అది అని ఉంటుంది ఒక్కొక్కసారి. అది అనే వర్డ్ ఎవరు అనకూడదు అని అనిపిస్తుంది నాకు. సో అలాంటివి ఏమన్నా ఉంటే రిపీటెడ్గా మళ్ళీ అవే వస్తాయి. మళ్ళీ ఇంకా అక్కడ షార్ట్ దగ్గర కొన్ని చేంజెస్ చేస్తారు, చిన్న చిన్న చేంజెస్ ఇలాంటివి. ఇప్పుడు సీరియల్ మేకింగ్లో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. అంటే ఆల్మోస్ట్ మూవీ ఫ్లేవర్ కనిపించేస్తుంది, సాంగ్స్ వచ్చేస్తున్నాయి, కెమిస్ట్రీ చూపిస్తున్నారు బిట్వీన్ కపుల్, అవే ప్రోమోలు పడుతున్నాయి. సో ఆ చేంజ్ని అంటే ఈ లాస్ట్ 15 yearsలో యూఆర్ దేర్ కదా, యూఆర్ పార్ట్ ఆఫ్ టీవీ సీరియల్ మేకింగ్ కదా, ఎట్లా అనిపిస్తుంది అది యాక్సెప్ట్ చేయడానికి? ఇప్పుడు టైటిల్ సాంగ్స్ ఉంటాయి కదా, టైటిల్ సాంగ్స్ ఈటీవీ వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి. సో నేను చేసింది ఆడదాదరము మానిటైజర్ షార్ట్స్ అంటారు. అంటే మల్టిపుల్ షార్ట్స్ని తీసి దాన్ని ఒక సాంగ్ కింద క్రియేట్ చేశారు. దాంట్లో కొన్ని డాన్స్ స్టెప్స్ అట్లా కూడా ఉన్నాయి. అత్తారింటి దారేది వచ్చేసరికి కంప్లీట్గా దానికి సాంగే తీసుకొని చేశారు, చాలా బాగా వచ్చిందనమాట ఆ సాంగ్. ఇప్పుడు టైటిల్ సాంగ్స్ పెద్దగా లేవు, తగ్గాయి. బట్ ఈ జస్ట్ బంపర్లా చిన్నలా 5 seconds లాగా వేస్తున్నారు, ఇప్పుడు తగ్గాయి మళ్ళీ. అండ్ సెకండ్ థింగ్, ఈ రొమాన్స్ ఈ సీన్స్ అనేసరికి నాకు ఫస్ట్ నుంచి ఒక బార్డర్ లైన్ ఉంది. సో నేను ఎప్పుడూ ఆ హగ్ జోన్ వరకే ఆగిపోయాను, ఫస్ట్ నుంచి పెద్దగా వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అయిందని కాదు, కానీ బిఫోర్ మ్యారేజ్ కానీ నాకు ఒకటే ఉండేది, ఓకే ఇంతకు మించి నేను రేపొద్దు నేను చూసుకున్న పేరెంట్స్తో కానీ ఎవరైనా కానీ, పేరెంట్స్ అనే కాదు ఇంకొక పర్సన్తో చూసినప్పుడు ఆహా అంత చేసావా అన్న ఫీలింగ్ నా మనసుకి రాకూడదు. సో అది నేను కొంచెం అట్లా. బట్ యాక్చువల్లీ సీరియల్స్లో కూడా ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నాయి కొన్ని కలవడబడుతున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అన్నీ చేయను కాబట్టి నాకు అన్ని ఆఫర్స్ రావు. ఇప్పుడు నేను అలాంటివి చేయను అనుకోండి, కొన్ని క్యారెక్టర్కి నన్ను అనుకున్నా కూడా ఓకే తిని ఇలా చేయదు కాబట్టి మనకు వర్కౌట్ అవ్వదు అనుకుని కూడా అనుకుంటారు జనరల్గా. అంతే కదా, కమర్షియల్గా చూస్తారు తప్ప నా కోసమే పెట్టుకున్నారు అంటే ఇద్దరు ఆ క్యారెక్టర్కి నేను సూట్ అవ్వాలి. అవును, ఆ క్యారెక్టర్లో రొమాన్స్ అవసరం లేకపోయి ఉండొచ్చు. నేను చూస్ చేసుకునేవి మాత్రం అలాంటివే చూస్ చేసుకున్నాను. ఓకే ఒక చిన్న పాప ఉన్నా పర్వాలేదు, కానీ హీరోయిన్ క్యారెక్టర్ అయినా రొమాన్స్ అనేది ఒక బార్డర్ లైన్ దాటి నేను చేయను. ఆ బార్డర్స్ ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి ఈజ్ వాట్ యు ఫీల్ తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో, అంతే. సో
ఇప్పుడు చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి ఆర్టిస్టులను చూస్ చేసుకుంటున్నారు అనేది చాలా మందికి కంప్లైంట్ ఉంది. డూ యూ థింక్ ఇది కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది ఆర్ ఎనీ అదర్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అన్నది? ఉండొచ్చు. అంటే ఇదొకటి అని చెప్పలేను కానీ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు అని అనుకుంటాను. ఇంకేమున్నాయి పల్లవి ఉద్దేశం? అని కూడా రెమ్యూనరేషన్ ఉండొచ్చేమో అనుకుంటాను, టైమింగ్స్ అనుకుంటాను. ఇప్పుడు కొంతమంది తెలుగు వాళ్ళు ఏంటంటే ఇక్కడే ఇల్లు కాబట్టి ఎంత దూరం ఉన్నా ఒక 1 అవర్లో వెళ్ళిపోతాము అన్నట్టుగా వెళ్ళిపోతాం కదా ప్యాకప్ తర్వాత. సో ఫ్యామిలీ ఉంటుంది, సో ఈ టైం వరకే చేయగలుగుతాం, మళ్ళీ నెక్స్ట్ డే షూట్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు వర్కింగ్ అవర్స్ తక్కువ ఉన్నా వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను మార్నింగ్ 7:30కి వెళ్తాను అక్క, అంటే అక్కడికి వెళ్ళేసరికి నాకు 8 అవుతుంది. బై 9 or 9:15 నేను షార్ట్లోకి వెళ్ళిపోతా. ఇది నేను మాట్లాడుకున్న టైమింగ్. సో ఈవినింగ్ అలాగే 7 వరకు యూజువల్ టైమింగ్స్. ఎప్పుడైనా నైట్ ఎఫెక్ట్స్ అని అట్లా ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఎక్స్టీరియర్ వర్క్ అలా ఉంటే వాళ్ళు ముందు రోజు చెప్తారు ఇలా లేట్ ఉంది. అలా కాకుండా కొన్ని సీరియల్స్ ఏంటంటే ఎవ్రీడే 10 వరకు చేయాలి అన్నట్టుగా ఫస్టే మాట్లాడేసుకుంటారు. ఓకే, అది ఒక రీజన్ అవ్వచ్చు. లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ కంఫర్ట్స్ లైక్ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, ఇలా సాంగ్స్ ఉంటాయి, ఇలా హసింగ్ సీన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి, ఇలా కొన్ని ఉండొచ్చు అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నా. ఓకే, సో ఈ ఫ్యాక్టర్స్లో పల్లవి మిస్ చేసుకున్న సీరియల్స్ అయితే ఉన్నాయి. మిస్ చేసుకున్నానని అనుకోవట్లేదు కానీ ఓకే ఫైన్, ఆయన నేను కంఫర్ట్ జోన్లో ఎప్పుడు. ఓకే, సో ఇప్పుడే మనం రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది అసలు సీరియల్ ఆర్టిస్టులు బీటసంగా సంపాదించేస్తుంటారు అనుకుంటారు. దాని గురించి పల్లవి ఏమంటుంది? రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడేలంటే అంటే నేను మాట్లాడినా కూడా అది అబద్ధం అని అనుకుంటారు. ఇప్పుడు నా కోఆక్టర్స్కి అసలు ఎంత పేమెంట్స్ ఇస్తున్నారు, అసలు ఇంకొక హీరోయిన్కి ఎంత పేమెంట్ ఉందో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈటీవీలో వాళ్ళే ఎప్పటికప్పుడు ఒక 2 yearsకో అలా కొంచెం పెంచేవాళ్ళు. నేను ఫస్ట్ పేమెంట్ నుంచి మానేసే వరకు, అంటే అక్కడ ప్రాజెక్ట్స్ చేయనంత వరకు అసలు ఏ రోజు నేను పెంచండి అని కూడా అడగలేదు. ఎందుకంటే అక్కడే గ్రోత్ స్టార్ట్ అయింది కాబట్టి అడిగే అవకాశం రాలేదు, మొహమాటం వచ్చేస్తుంది కదా. మేబీ మనసులో అనిపిస్తుంది ఓకే ఇంకొక కొంచెం పెరిగితే బాగుంటుందేమో అన్నట్టుగా అనిపించేది. బట్ ఐ డోంట్ నో బయట ఎంత తీసుకుంటున్నారు అనేది నాకు తెలీదు, ఇప్పటికీ తెలియదు అక్క. ఐ స్వేర్ నిజంగా అసలు రెమ్యూనరేషన్స్ బట్ జనాలు అనుకునే అంత రెమ్యూనరేషన్స్ అయితే ఉండవక్క. మోరోవర్ కాస్ట్యూమ్స్కి వాటికి కూడా పోతాయి. ఒకప్పుడు కార్ కన్వెన్స్కి, అసిస్టెంట్స్కి ఇట్లా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు కంప్లీట్గా ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఒక 10,000 ఇచ్చారనుకోండి, ఆ 10,000లోనే ఇంక్లూడింగ్ అసిస్టెంట్ బేటా కానీ కార్లో మనం వచ్చామనుకోండి ఆ కార్ కన్వెన్స్, సో ఇవన్నీ ఇంక్లూడింగ్ అయ్యి కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తున్నాయి. ఇదివరకు ఎట్లుండేది? నాకైతే నేను ఇప్పుడు చేసే సీరియల్ తప్ప మిగతా సీరియల్స్ అన్నిటికీ కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. నేను కొంచెం తక్కువైనా పర్లేదు కానీ రెమ్యూనరేషన్ కాస్ట్యూమ్స్ గోల పడలేము. ఎందుకంటే డైలీ ఉంటుంది. మళ్ళీ దాంతో పాటు నాకు ఒకటి అనుకుంటాను, నేనే తీసుకునేదాన్ని. అప్పటికి వాళ్ళు ఒక బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్లో నేను తీసుకునేదాన్ని. ఇన్ని ఇయర్స్ నుంచి నాకు అదే ఫార్మాట్ అలవాటు. బట్ ఇప్పుడు నేను బాబు పుట్టిన తర్వాత మళ్ళీ ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే అంటారో అప్పటి నుంచి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ మీ కాస్ట్యూమ్స్ మీరే అరేంజ్ చేస్తారు? నేనే చేసుకోవాలి. సో అందుకేనా ఇప్పుడు చాలా ఆన్లైన్ పేజెస్తో ఎక్కువ కొలాబరేషన్ చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు, ఇంక ఇది డైలీ టాస్క్ కాబట్టి ఇంక తప్పదేమో. కొలాబరేషన్స్ కూడా ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ జెన్యూన్గా ఉండి కొన్ని చేస్తాను కానీ కొలాబరేషన్స్ కూడా కొంచెం దూరమే. అవునా? నువ్వు ఆర్ లైక్ దట్? ఓకే, బట్ జనరల్గా కొలాబరేషన్స్ అనేవి ఇప్పుడు బాగానే ఇదవుతున్నాయి. ఎలా ఉంటాయి స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి మామూలుగా? ఈ షూటింగ్ కూడా ఇప్పుడు ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అన్నట్టుగా చేస్తారు, ఆ వీక్స్లో చేస్తారు. సో సెకండ్, ఫోర్త్ వీక్స్లో మిగతా ఏదన్నా మనం ఇప్పుడు నేను చేసేది లీజర్గానే ఉన్నాను ప్రస్తుతానికి. బికాస్ బాబుతో 2 బ్యాలెన్స్ అవ్వట్లేదు. హెక్టిక్గా ఇంతకుముందు ఇన్ని ఇయర్స్ ఎప్పుడూ బ్రేక్ లేకుండా 30 రోజులు, 31 రోజు అన్ని 2 కాల్ షీట్స్ ఇలాగే చేశాను. ఫస్ట్ టైం ఒక్క ప్రాజెక్ట్తోనే కొంచెం లీజర్గా చేస్తున్నా. సో ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ కొంచెం బిజీ ఉంటాను. సో 12 hours అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదా 7:30 to మళ్ళీ 7. అమ్మ బాబాయ్, అయితే దీంట్లో ఉండే తిప్పులు దీంట్లో ఉన్నాయి. దాంట్లో ఉంటాయి డెఫినెట్గా. బట్ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనకు నచ్చింది చేస్తున్నాము,
ఇప్పుడు ఇన్ని చాలా ఫ్లాస్ ఉంటాయి, టైమింగ్స్ మారిపోయాయి, అప్పట్లాగా వర్కింగ్ అవర్స్ కానీ సీన్స్ ఎక్కువైపోయాయి అంటాం కానీ, బట్ ఎండ్ ఆఫ్ ది డే షూటింగ్ రేపు వద్దాం షూట్ ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓకే రేపు షూట్ ఉంది, ప్రాపర్గా చేసుకోవాలి, ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి. బయట గుర్తుపడతారా పల్లవి? చూసి లేడీస్కి స్పెషలీ కనెక్ట్ ఎక్కువ అంటే, స్పెషలీ మీ సీరియల్స్ అన్నీ కూడా మంచి హిట్స్ అయిన సీరియల్స్, ఎంత తక్కువ సీరియల్స్ అయినా కూడా హిట్. ఆడదే ఆధారం అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మోగిపోతుంది. ఆడదేవారు అనగానే ఆ పాట రోల్ చేసి పడేస్తుంటారు కానీ, బట్ మంచి పేరే వచ్చింది. గుర్తుపడుతుంటారా బయట? గుర్తుపడతారు. ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ కన్నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్లోనే ఎక్కువ గుర్తుపడుతున్నాను. ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది అప్పుడు లాంటి సీరియల్స్ మళ్ళీ చేయొచ్చు కదా మీరు అని అడుగుతారు నన్ను. ఓకే. ఇఫ్ ఆపర్చునిటీస్ అలా రానప్పుడు మన చేతిలో ఉండదని పాపం ఆడియన్స్కి తెలియదు కదా, మనమే చూస్ చేసుకుని స్క్రిప్ట్స్ అట్లా ఉండదు కదా. ఇనీషియల్ సీరియల్ స్టార్ట్ అయిన ఇనీషియల్ డేస్లోనే మనకి తెలుస్తుంది సో అండ్ సో స్టోరీ అని చెప్పి. ఫర్దర్గా ఎలా ఉంటుంది అనేది మన చేతిలో ఉండదు. ఇంకా రేటింగ్ టీఆర్పీస్ బట్టి చేంజ్ చేస్తారు, అలా ఉంటుంది. జనరలీ ఈ సీరియల్స్లో వాటికి కనెక్ట్ అయిపోయి, క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోయి తిట్టేసుకుంటూ ఉంటారు, చూస్తున్నప్పుడు కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఆ బ్రేక్ వచ్చినా కూడా డైరెక్టర్ మీద, ఆర్టిస్టుల మీద కోపం వచ్చేస్తుంటుంది చాలామంది. సో ఆ సీరియల్ ఎడిక్షన్ ఈ రోజుకి సేమ్. అవును, సీరియల్ మేకింగ్లో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా కూడా ఆ సీరియల్ అంటే ఆ ఎడిక్షన్ ఉంది చాలా మందికి. సో ఇప్పటికీ నాకే అనిపిస్తుంది జనాలు ఇంకా సీరియల్స్ అలాగే ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తుంది నిజంగా. అవును, వాళ్ళు చూడబట్టే కదా ఇంకా ఇన్ని, అసలు అప్పటికంటే ఇప్పుడు సీరియల్స్ పెరిగినాయి యాక్చువల్లీ. రైట్, చాలా పెరిగిపోయాయి. నన్ను అయితే కామెంట్స్లో పెడతారు, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెడుతూ ఉంటారు, ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు, తనని ఎందుకు కౌంటర్ చేయట్లేదు మీరు అన్నట్టుగా నన్ను తిడతారు. చాలా శాంతంగా పీస్ఫుల్గా ఉన్న రోల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఫైర్ బ్రాండ్ రోల్స్ కాదు కదా. ఫైర్ బ్రాండ్ మోస్ట్లీ ఆర్యమణిలోనే నేను చేసింది. అంటే కొంచెం స్ట్రాంగ్గా హస్బెండ్ని డామినేటెడ్గా, సో అట్లా చేసింది భార్యమణి ఒకటే. బట్ అదర్వైజ్ ఎంతసేపు కామ్గా లేదంటే దానివల్ల నేను ఇన్స్పైర్ అయ్యానో, నా వల్ల క్యారెక్టర్స్ అలా చూస్ చేసుకుంటాను, ఇప్పటికీ నా క్వశ్చన్ వరకేనా? ఫస్ట్ నుంచి వస్తున్న సీరియల్స్ అన్నీ కొంచెం ఇంచుమించు ఆ జోన్లో ఉండబట్టి ట్యూన్ అయిపోయి ఉండొచ్చు, అది కూడా జరగాలి. ఒక సీరియల్ ఆర్టిస్ట్గా బాగా కష్టం అనిపించేది ఏంటి పల్లవి అసలు? బాగా కష్టం అనిపించేదా, అదే ఇలా కొన్ని సీన్స్ నచ్చకపోయినా ఇంకా బలవంతంగా రిపీటెడ్గా ఉన్నా కూడా చేస్తాం కదా, అలాంటప్పుడు అనిపిస్తుంది. అండ్ ఒకప్పుడు డబ్బింగ్ కూడా చెప్పేదాన్ని కదా, డబ్బింగ్ అనేది ఇంకా చాలా కష్టం. యాక్టింగ్ డబ్బింగ్ కష్టం, దానికి కంప్లీట్ సోల్ పెట్టేయాలి ఇంకా డబ్బింగ్ అంటే. సో నాకు డబ్బింగ్ చాలా ఇష్టం, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ చెప్పాను. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నా డే నైట్ 12 వరకు అయ్యేది షూట్. తర్వాత డబ్బింగ్కి వెళ్ళడం, ఇంకా మళ్ళీ మార్నింగ్ 6:30కి వెళ్ళిపోవడం, అలా ఉండేది ఇనీషియల్ ఒక 10 years అలాగే ఉంది. ఇప్పుడంటే మెల్లిమెల్లిగా ఒక టైం, ఒక ఫార్మాట్ అనేది మెల్లిమెల్లిగా పెట్టుకుంటాం కదా, అలా జరుగుతుంది. కానీ సీనియారిటీ వచ్చింది కదా, వాళ్ళు చేంజెస్ వస్తాయి కొన్ని. ఓకే, ఇఫ్ అట్ ఆల్ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్సో కంఫర్టబుల్, మనకి వర్కౌట్ అవుతుంది. ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టే నడుస్తుంది బేసిక్గా. నేను లేదు, నేను 6 వరకే చేస్తాను అంటే ప్రొడ్యూసర్ లేదులేండి వేరే హీరోయిన్ పెట్టుకుని వెళ్ళేస్తా అంటారు. అబ్బా, సో మనకి కంఫర్ట్గా ఉండాలి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా ప్రొడ్యూసర్స్. సీరియల్స్లో యాక్ట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు, అయితే వస్తున్నారు గట్టిగా. ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తున్నారు. కొంతమంది చాలా ఈజీగా వచ్చేస్తున్నారు, కొంతమంది పాపం ఇంకా కష్టపడి ఆఫర్స్ రావట్లేదు అని చెప్పి మూవీస్లో ట్రై చేస్తారు. ఇక్కడ ట్రై చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ లక్కీలీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి. చాలా వరకు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ చూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో పల్లవి, ఇప్పుడు ఆపర్చునిటీస్ అయితే చక్కగా ఈజీగా వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మంచిగా. ఇప్పుడు నేనంటే ఓపెన్ త్రూ వచ్చాను, నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆయన పక్కన పెడితే ఓకే, ఒకళ్ళ ద్వారా వచ్చాను కాబట్టి నాకు ఒక కైండ్ ఆఫ్ ఈజీగానే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల వాళ్ళ టాలెంట్ అనేది రీల్స్లోనో అలా తెలుస్తుంది కాబట్టి ఓకే వీళ్ళు చేయగలుగుతారు, కెమెరా ముందు చేయగలుగుతారు అని. ఇప్పటికి ఇన్నేళ్ళు చేస్తున్నా, ఇప్పుడు నేను ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేయాలి అంటే నేను చాలా నర్వస్ అవుతా. ఇది ఇప్పటికీ ఉంది అది, ఆ లుక్ ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలి, యాక్టింగ్ ఎలా చేయాలి. సేమ్ యాక్టింగ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కైండ్ ఆఫ్
క్యారెక్టరైజేషన్స్ ఏమన్నా డైలాగ్ డిక్షన్లో కానీ చెప్పే విధానంలో కానీ డిఫరెన్స్ అయితే చేస్తా నేను అట్లా ఒకటి ముందే పెట్టుకుంటా ఓపీ ఈ క్యారెక్టర్ ఇంతవరకే మాట్లాడాలి ఇంత రేస్ చేయకూడదు అన్నట్టుగా ముందే మనం ప్రిపేర్ అవ్వాలి. సో దానివల్ల ఆ గెటప్, శారీ, కాస్ట్యూమ్స్, ఈ జ్యువెలరీ కానీ సో జనాలు చూసేది ఓన్లీ యాక్టింగ్తోనే వెళ్ళరప్ప. వాళ్ళు ఏంటంటే నేను వేసుకునే నలుగు కోసం చూస్తారు చాలా మంది. ఓ నిజంగా బ్లౌజ్ ఏంటి, చేతికున్న బ్యాంగిల్స్ ఏంటి, బొట్టేం పెట్టుకున్నారు, చోలి ఏం పెట్టుకున్నారు, నల్లపూసలు స్క్రీన్ షాట్ని తీసుకొని నాకే ఎన్ని పంపిస్తారు. నేను అసలు రోజు 10 వస్తాయి మినిమం, నల్ల పూసలువే వస్తాయి. ఓకే, ఒకవేళ ఆర్టిస్ట్ అవ్వాలి, నేను సీరియల్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే కంపల్సరీ ఉండాల్సిన 3 క్వాలిటీస్ ఏంటి? పల్లవి ప్రకారం నేను పాటించింది అయితే టైం సెన్స్. మిగతా వాళ్ళకి అది సేమ్గా ఉండకపోవచ్చు అక్క. నేను మేబీ ఈటీవీలో ఉన్నాను కాబట్టి నాకు ఒక ఫార్మాట్, ఒక సిస్టమేటిక్గా ఉండడం అలవాటు అయిపోయి. ఫస్ట్ది టైమింగ్. వాళ్ళు 7:30 అంటే షార్ప్ 7:30 కానీ 7:25 కానీ ఉంటా. నేను కొంచెం డిసిప్లిన్ యాక్చువల్ అది ఉంది ఇండస్ట్రీలో, అంటే అది ఎక్కడైనా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో. ఎక్కువ ఇండస్ట్రీ టైంకి వెళ్ళలేదంటే యువర్ అవుట్ ఆఫ్ ద మీ. ఒక ½ అన్ అవర్ లేట్ అయింది అనుకో, దానివల్ల చాలా లాస్ ఉంటుంది అక్క. ఇప్పుడు మన ఆఫీస్లో వర్క్ ఎలా డిలే అయిపోతుంది అని అనుకుంటారు, షూటింగ్స్లో కూడా అంతే. ఒక 10 నిమిషాలు లేట్ అయిపోయింది అని అనుకుంటా. కానీ నా బాబు తర్వాత చాలా టఫ్ ఉంది. నైట్ పడుకోడు, మార్నింగ్ ఆ టైంకి ఒక్కొక్కసారి లేవలేకపోయినా కూడా ఎలాగోలా ముందే లేచి వెళ్తాను తప్ప మాట పట్టడం వచ్చి తీసుకోలేను నేను. అంటే అంతవరకు తెచ్చుకోను. ఒకవేళ పడ్డాను అనుకోండి అదే నేను అబ్బా అనవసరంగా లేట్ అయిందా అన్న ఫీల్లో ఉందానని తిరిగి మొత్తం ఆ టైం దగ్గరే ఉంది. సో ఒక్కొక్క సీరియల్ గురించి మాట్లాడుకుంటే ఆడదే ఆధారం. ఓకే, ఆడదే ఆధారం సీరియల్ ఎన్నేళ్ళు? 11 years అక్క. 11 years వచ్చింది ఆడదాదం సీరియల్. 11 years, 7 years వచ్చింది. ఏదైనా ఒక సీరియల్లో మెయిన్ లీడ్ వచ్చింది అంటే ఇంకా అది అంటే లేదు, మిగతా దగ్గర చెప్పలేం కానీ ఈటీవీలో మాత్రమే అలా ఉంది. అంటే వాళ్ళు వాటిలో ఒక 100 ఎపిసోడ్కే తీసేస్తారు అన్న భయం ఉండదు అక్కడ. సో మినిమం ఒక 1000 ఎపిసోడ్స్ అనేది అక్కడ జరుగుతాయి. బయట అలా ఉండదు. ఆల్ సీరియల్ వర్క్ అవ్వట్లేదు, లేదండి ఇంకా వేరే ఇంకొక సీరియల్ రాబోతుంది అంటే ఇది తీసేస్తారు. రేటింగ్ ఉంటే తప్ప. ఈటీవీలో అలా కాదు, రేటింగ్ ఉన్నా లేకపోయినా కంటిన్యూ అవుతుంది. మినిమం రేటింగ్ ఉంటుంది, బట్ అంత తొందరగా అయితే వైండ్ అప్ చేయు. సో అందుకే అన్న గవర్నమెంట్ జాబ్ లాగా ఆడదే ఆధారం సీరియల్ చట్ట ఏంటి? ఆ సీరియల్ ఒక చాలా మెమరీస్ ఉన్నాయి దాంట్లో. అంటే ఇప్పుడు వరకు నేను ఇంకా నేను చేయలేదు, ఈ క్యారెక్టర్ నేను చేయలేదు అని బాధపడటానికి అందులో పవర్ఫుల్ రోల్ లాయర్గా చేశాను. నార్మల్ ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ ఇచ్చి పెళ్ళయిన తర్వాత ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది. జనరేషన్స్ చేంజ్ అయ్యాయి, చాలా జనరేషన్స్ చేంజ్ అయ్యాయి. సో ఎవ్రీ జనరేషన్కి ఒక్కొక్క క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాను. సో నేను ఇప్పుడు నా ఫేవరెట్ సీరియల్ కానీ ఎన్ని ఇయర్స్ తర్వాత అడిగినా కూడా ఆడదాతరు అని చెప్తా. అందులోని బేసిక్స్ నేర్చుకున్నాను. డైరెక్టర్స్ పెట్టిన రోజుల నుంచి వాళ్ళు ఎప్రిషియేట్ చేసిన రోజుల వరకు ఉన్నాయి. సో బిహైండ్ ది సీన్స్ అసలు మైండ్లో మర్చిపోలేని ఒక రోజు షూట్స్ నుంచి అంటే ఏంటి? నంది అవార్డు వచ్చినప్పుడు స్పెషల్గా ఫీల్ అయ్యాయి. అంటే బట్ ఒకటి ఏంటంటే ఆడదేవరంకి వస్తుంది అనుకున్నాము అందరము, భార్యమణికి వచ్చింది. అంటే యాక్చువల్లీ ఆడదే ఆధారకి రీకాల్ చాలా హై రీకాల్. అవును సీరియల్, అవును భార్యమని కూడా. బట్ స్టిల్ మధ్యాహ్నం టైంలో ఒక టైంలో టాపెస్ట్ రేటింగ్ అనేది ఆడదే అతడిది అనేది 9 వరకు వెళ్ళాయి. సో మధ్యాహ్నం స్టార్ట్స్లో ఆ రేటింగ్స్ రావు. సో ఛాలెంజెస్ అంటే ఏం గుర్తులేదు. ఎలా ఉన్నా హెల్త్ ఎలా ఉన్నా చేయాల్సింది వస్తుంది కదా, అలాంటప్పుడే ఇబ్బంది అనిపిస్తుంది. లైక్ పీరియడ్స్ ఉన్నప్పుడు కానీ ఇష్యూ అలాంటప్పుడే నాకు పరిగెత్తలో ఆడదాందరం ఉన్నప్పుడు ఈ రలియర్గా. సో ఒక సిచ్యువేషన్ మణికొండలోనే కొండలు ఉండేవి. అసలు ఆ రోజు ఇంకా సీన్ ఎలా అంటే మొత్తం పరిగెత్తాలి, అంటే విలన్ చేస్తుంటే ఎలా వల్ల సేవ్ అవ్వాలి అన్న పరిగెత్తాం కూడా. సో అలా జరుగుతుంది. పెద్ద కొండలు ఎక్కాలి. ఒక పక్క పీరియడ్స్, నాకేమో పీరియడ్స్ వచ్చినప్పుడు అసలు ఆ టైంలో ఫుల్ క్యాన్స్ వచ్చేది. సో డిఫరెంట్ ఇది ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇప్పుడు చేయను అని చెప్పలే, చెయ్యాలి. అసలు చాలా వర్స్గా అనిపించేది. చేయకపోతేనేమో అయ్యో చెయ్యట్లేదు రీత అని ఒక మనసు కలా అనిపిస్తుంది అప్పుడు ఆ టైంలో.
అసలు పరిగెత్తి ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోతున్నప్పుడు కూడా ఇంకా చేయాల్సి వస్తుంది. చూసాను అది చాలా చిన్నట్టు నన్ను అడిగి మిగతా టైంలో ఎలా ఉన్నా చేసేస్తాను ఓపిక కూడా. సో బ్రేక్ అనేది మనకి మనం తీసుకోవడానికి అయితే ఉండదు. వాళ్ళు ఒక స్కెడ్యూల్ ఇచ్చారంటే వెళ్ళాలి అంతే. వెళ్ళాలి అంటే అన్లెస్ ఇంకా అది ఎమర్జెన్సీ అంటే తప్ప డేట్స్ అనేది వాళ్ళే ముందు బ్లాక్ చేస్తారు. ఓకే. అండ్ కమింగ్ టు అత్తారింటికి దారేది అయ్యేమైనా మెమరీస్ ఉన్నాయా? అత్తడింటి దారేది ఇనీషియల్గా వచ్చేసరికి మనకి బందర్ దగ్గర చేస్తున్నారు. ఓకే. సో అదే టైంలో భార్యమని ఆడదగరం ఇట్లు బిజీగా చేసుకున్నాను. థర్డ్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను అది చేయలేను, అంటే ఫిజికల్గా నేను చేయలేని సిచ్యువేషన్. బట్ ఛానల్ వాళ్ళ నుంచి చెయ్యాలి అని అన్నారు. సో నేను ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పుడు చేయడం, ఎందుకంటే ఎనర్జీ సరిపోదు కదా. ఇప్పుడు మంత్లీ ఒక సీరియల్కి 12 days to 15 days ఇవ్వాలి. 2 సీరియల్ 2 seasonsకి నీకు అయిపోతుంది మంత్లీ. అయిపోయింది. వాళ్ళే ఇన్ హౌసే కాబట్టి అడ్జస్ట్ చేసుకుని ఫస్ట్ ప్రాజెక్ట్ అది ఇచ్చాను. సో బట్ అది కూడా ఇనీషియల్గా చాలా టఫ్ అయింది. బట్ కొన్ని డేస్ తర్వాత భార్య మంచి వైండప్ చేశారు. సో ఎక్కువ రన్ అయిన సీరియల్ అయితే ఆడగలదు. మిగతావి ఎంఏసాబ్ అని ఒక 7 years వచ్చాయి. భార్యమని 7-8 years వచ్చాను. ఇది నా ఏమంటారు నా బాల్యం అంతా అక్కడ 80 years టీనేజ్ నుంచి మ్యారేజ్ లైఫ్ అక్కడ వెళ్తాను. అత్తారింటి దారేది కూడా చాలా ఇయర్స్ వచ్చింది. అది కూడా ఒక 10 years వచ్చింది. బట్ మధ్యలో నేను ఒక కొంచెం బ్రేక్ తీసుకున్న దానిలో, అంటే జనరేషన్ చేసి మళ్ళీ ఎంట్రీ చేశాను. నేను సీరియల్స్లోకి ఎందుకు వచ్చాను అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా పల్లవికి? అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుందా? అంటే ఎందుకు అలా అనిపిస్తుంది? రీజన్ ఏంటి? ఇప్పుడు నేనేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. అలా అని ఏర్పడితే మాట్లాడతాను అనుక ఎవరున్నా కానీ ఇది కాదండి అని మాట్లాడే ఇది స్ట్రాంగ్గానే ఉంటాం. నేనున్నా 100% ఇస్తాను. 100% ఇచ్చిన తర్వాత కూడా మీ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని అన్నారనుకోండి, నేను అది తీసుకోలేదు. ఎంత స్ట్రాంగ్గా ఉంటానో అంత సెన్సిటివ్గా ఫీల్ అవుతాం ఇది. సో అలాంటి విషయాల్లో ఎందుకు ఇంత కష్టపడి అనవసరంగా వచ్చానా, వాళ్ళతో మాట్లాడుతున్నానా. ఇప్పుడు ఒక టైమింగ్ అనేది నేను చెప్పాను కదా, ఆ టైంకి నేను వస్తాను, నేను వెళ్ళిపోతాను. కొంతమంది ఏమో ఫీల్ అవుతారు, తందే చేసి పంపించేస్తారు, తనకి స్పెషల్ ట్రీట్మెంట్ అని. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఫీల్ ఓకే. పాత వాళ్ళకి తెలుసు ఎంత కష్టపడ్డామో, ఎంత చూసాము, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎంత స్ట్రెయిన్ అయితే ఒక స్టేజ్కి వస్తాం. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటారంటే మీకేంటి ఇంత స్పెషల్ ట్రీట్మెంట్, నీకు ఎందుకు ఇంత మర్యాద ఇస్తారు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, అది ఇనీషియల్గా ఎవరికీ ఉండదు అంటిల్ అన్లెస్ మనం ఒక స్టేజ్ అనే కాదక్క, మన లోపల నుంచి ఇప్పుడు నేను మాట్లాడే దాన్ని బట్టే కదా ఎదుటి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. సో మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒకటి వీటి కానీ ఒక మాట్లాడే స్టైల్ కానివ్వండి, డ్రెస్సింగ్ సెన్స్, ద వే యూ టాక్, పీపుల్ ఆల్సో రియాక్ట్ అలాగే కదా. సో అక్కడ కొన్ని క్లాషెస్ వస్తాయి. అలాంటప్పుడు అరే నేను ఏం చేయలేదు, నాకు ఎందుకు బ్లేమ్ చేస్తారు. నా టైమింగ్ నా దాంట్లో నేను చేసుకుని వెళ్ళిపోతున్నా కూడా ఎవరో ఒకరు పోక్ చేసుకో ఉంటారు. అదొకటి చాలాసార్లు పార్టీస్ ఉంటాయా? ఉంటాయి డెఫినెట్గా. అంటే పల్లవి ఫేస్ చేసిన పాలిటిక్స్ ఏంటి? అంటే డైరెక్ట్గా డోంట్ కంఫర్ట్ లేకపోతే డోంట్ సే పర్టికులర్గా సీరియల్స్ అవి ఇవి చెప్పకపోతున్నా, పల్లవి ఫేస్ చేసిన పాలిటిక్స్ ఏంటి? ఈటీవీలో ఇయర్స్ చేశాను కదా. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఓకే నేను ఏం చెప్పినా అక్కడ ఇన్ని ఇయర్స్ ఉంది కాబట్టి తను ఏం చెప్పినా అక్కడ నడుచుకుంది అన్నట్టు ఉంటారు. అది కంప్లీట్గా ఒక మిత్ అంటారు కదా అది. బికాస్ నేను కూడా అందరిలాగానే చేస్తున్నాను, వెళ్తున్నాను. వాళ్ళు నా టాలెంట్ కానీ వాళ్ళు వచ్చిన స్క్రిప్ట్కి న్యాయం చేస్తున్నాను కాబట్టి అనియస్ నేను అక్కడ చేయగలిగాను. బట్ అదేంటంటే ఒక క్రియేట్ చేసేసారు, ఓకే అక్కడ తను ఏం చెప్పినా నడుస్తుంది అన్న అదొక పాలిటిక్స్ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే ఎప్పుడు ఈటీవీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. ఓకే. సో నేను ఆ టైంలో డిసైడ్ అయ్యి అప్పుడు బయట చేశాను. ఓకే ఈ మార్పు పోవాలి, ఎందుకు అలా అనుకుంటున్నారు అని చెప్పి నేనే సాక్రిఫైస్ చేస్తున్నాను. అదర్వైజ్ బయట చేయాలన్న థాట్ ఆప్షన్స్ ఇంకా ఎక్కువ వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుని ఇక బయట అక్కడక్కడ ఇంటర్నల్గా కొంతమంది ఉంటారు కదా, ప్రతి చోట ఉంటారు, ఎదుగుతుంటే చూడలేరు. సో వాళ్ళు ఏంటంటే ఎందుకు ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ఎలా బాగా ఏదైనా ఇంకా ఎందుకు హీరోయిన్గా చేస్తుంది, ఎందుకు ఇంకా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పి
చాలా రకాలుగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఆ మెంబర్స్కి చెప్పడానికి ట్రై చేసేవాటి ఇట్స్ చాలు సార్ వేరే వాటి పెట్టుకుందాము అన్నట్టుగా చాలా రకాలుగా చాలామంది ఇంటర్నల్గా పాలిటిక్స్ చాలా జరిగాయి. ఎక్కువ సంవత్సరాలు చేస్తే ఇంకా మార్చేది, కానీ మీరేమో అంటే ఎవరైనా సరే అది ఒక కెరియర్గా చూస్ చేసుకున్నప్పుడు అదే కావాలి అదే కోరుకు మీకు ఆ క్యారెక్టర్కి నన్ను పెట్టినా ఎవరిని పెట్టినా ఆ క్యారెక్టర్లో డెప్త్ ఉంటే స్టోరీలో డెప్త్ ఉంటే చూస్తారు. సేమ్ ఫేస్ అన్న కాన్సెప్ట్ ఉండదు. మరి నన్ను ఎందుకు చూస్తున్నారు ఇప్పటికీ? అంతే, ఓన్లీ స్టోరీ బాగోకపోయినా నా కోసం కూడా చూసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పటికీ అడుగుతారు ఎవరైనా కనిపిస్తే, నువ్వు కట్టుకునే చీరల్లో అసలు ఎక్కడ ఇంకా బ్యాడ్గా కనిపించదు, అసలు స్కిన్ షో కనిపించదు, నీట్గా కట్టుకుంటావు చీర, సింగిల్ బైట్ వేసుకున్న నీట్గా కట్టుకుంటావు, హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఒక డిగ్నిఫైడ్గా ఉంటావు అనే వర్డ్ అంటారు కదా, చాలు. ఇంకా ఒక ఫీమేల్ ఆర్టిస్ట్గా సీరియల్ ఇండస్ట్రీలో ఫేస్ చేసే ఛాలెంజెస్ అని ఉంటాయా పల్లవి? అంటే ట్రీట్మెంట్ పరంగా, సెక్యూరిటీ పరంగా అలా అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు అక్క. బట్ అదర్స్కి ఆల్వేస్ వాళ్ళకి హ్యావ్ యూ వర్డ్ అయితే నేనేం బిలీవ్ చేస్తా అంటే, నువ్వు చూడండి నేను ఏది బిలీవ్ చేయను. ఇప్పుడు ఒక ర్యాపోతో ఒక ఫ్రెండ్ నాకు చెప్పినా ఓకే, నేను విని అది 50% యాక్సెప్ట్ చేసుకో, ఆ 50% తిను ఇంకొక యాడ్ ఆన్ చేసి చెప్తున్నారేమో అని అనుకుంటా. బికాస్ ఆ పర్సనే తెలుసు, ఈ పర్సనే తెలుసు, ఇద్దరు యాటిట్యూడ్స్ తెలుసు. సో నేను ఎలా చెక్ చేయగలుగుతాము? సో నా వరకు రాలేదు కాబట్టి ఎప్పుడు నేను దాన్ని బిలీవ్ చేయను. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా ఎప్పుడో ఒకళ్ళు చెడుగా మాట్లాడ్డా నా ముందు శివు సో అండ్ సో అన్నట్టుగా ఎప్పుడూ ఏం మాట్లాడాల. మరి అది దేవుడి దయో మరి మనం ఉండే బిహేవియర్ వల్ల నాకు తెలియదు కానీ, సో బై బాండరీస్ ఎప్పుడు ఆ నెగిటివ్ అనేది రాలే. ఇలానే ఎప్పుడు బయటకు తీసేయాలని తోసేసేవారు, అవి తప్పు మిగతా ఎన్ని ఇష్యూస్ రాలేదు. సో బాలి ఎంత కదా నార్మల్లీ ట్రీట్ డెఫినెట్గా ఇష్యూస్లో డెఫినెట్గా బాగుంటుంది. నేను ఇప్పటికీ మ్యారేజ్ అయ్యేప్పుడు ఆ పిల్లలు పుట్టేప్పుడు చేస్తున్నానంటే నాకు అదే, ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక జాబ్ చేస్తున్నట్టు నేను ఎందుకు చేస్తున్నాను, ఏదో ఇంకా సీరియల్లో కనిపించాలి అన్న ప్యాషన్ కాకుండా ఊరికే మనకు మంత్లీ ఇప్పుడు మనకంటూ మనకు ఒక ఇన్కమ్ ఉండదు కదా. పర్సనల్గా నేను చేసేది అందుకే, లైక్ ఎంత మా హస్బెండ్ ఆయన్నే మొత్తం చూసుకుంటారు, బట్ స్టిల్ ఓకే నీ చేయాలని ఉంటే నువ్వు చెయ్యి అంటారు తప్ప ఎప్పుడు ఫోర్స్ చేయను. ఇది నిజంగా ఎప్పుడన్నా ఒకసారి అప్సెట్ అవుతూ ఉంటాను షూటింగ్లో, ఈ చిన్న డిస్టర్బెన్స్కి ఫీల్ అవుతా ఉండి, నువ్వు ఇబ్బంది పడతాను అలా పడి చెయ్యొద్దు, నీకు నచ్చితేనే చెయ్యను అలా మరి ఇంట్లో కూర్చోలేదు. ఎండ్ ఆఫ్ ది డే బేబీని చూసుకోవాలి, షూటింగ్ చేయాలి కాబట్టి రెండు బ్యాలెన్స్గా వెళ్తుంది అక్క ప్రస్తుతానికి. సో ఇన్నేళ్ళైనా మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ 6 years డబ్ మ్యారేజ్? లేదు కంప్లీట్గా అరేంజ్. ఓకే, ఎలా జరిగింది? మమ్మీ డాడీయే చూశాడు, బట్ అప్పటికే సీరియల్ ఆర్టిస్ట్ కదా, సో అదంతా తెలిసి ఇష్టపడి ఆయన నేను ఎవరో తెలీదు. ఓకే అప్పటికే ఎంత ఫేమ్ ఉన్నా ఏమున్నా అసలు ఆయనకి వచ్చి చూశారు కానీ అసలు ఓకే ఒక పల్లెవి అనే ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఉందని తెలియదు. బట్ మా మావయ్య గారు ఆడదాన్ని చూసేవాళ్ళంట, సో ఆయనకి బాగా ఇష్టం, అంటే పద్ధతిగా ఉంటుంది అని చెప్తే అనుకునేవాళ్ళంట. మా మావయ్య గారు మాత్రం చూసేవాళ్ళు. సో వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ ప్రాపర్గా మన పెళ్లి చూపులు అవన్నీ ఎలా జరగాలో అవి జరిగాయి. బాగా లవ్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు రాలేదు బేసిక్గా. సో ఈ పెళ్ళి తర్వాత కూడా సపోర్ట్ వైజ్ నా చాలా 100% సపోర్ట్ చేస్తూనే ఉంది. లేదంటే నేను నా మైండ్ సెట్కి నేను అసలు చేయలేను, ఆపేసేదా. ఎందుకంటే చెప్పాను కదా, ఇంత ఎవరన్నా ఏమన్నా అంటే నేను దాన్ని హార్ట్ తీసేసుకుంటా అంతే. ఆల్రెడీ ఇంత సెన్సిటివ్ ఈ టైక్ ఉందా? ఉంది. ఓకే, కానీ ఇంకా ఎక్కువ వినిపిస్తాయి కదా పల్లవి. ఇన్నేళ్ళలో ఆ వర్షన్లో ట్యూన్ అవ్వలేదా? అవ్వలేకపోయాను. నాకు ఇప్పటికి నా ఫ్లాస్ కొన్ని ఉన్నాయంటే ఇది ఒకటి. ఎవరన్నా ఏదైనా అన్నా ఏవో చెవులు అసిస్టెంట్తో కూడా ఏదైనా ఇష్యూ అయితే వాడు ఏమన్నా అబ్బాయి మేడం నష్టపెడుతుందిరా బాబు, నేను నష్టపెట్టానా, అయ్యో ఓవర్ థింకింగ్ కొన్నాను వాళ్ళు అంటే షార్ట్కి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి ఆ ప్రెషర్ అసిస్టెంట్స్ మీరు పడుతూ కొంచెం తొందరగా కాస్ట్యూమ్స్ పెట్టి దానికి తగ్గట్టు జ్యువెలరీ పెట్టి అని అంతకి. సో ఎవరేమన్నా కానీ నేను కొంచెం వెంటనే తీసేసుకుంటాను. ఓ స్టిల్ అమ్మ బాబాయ్ అయితే ఇది చేంజ్ అవ్వాలి. ఇది అప్పదే చేంజ్ అవ్వలేదట. అసలు ఇప్పుడు కాబట్టి ఉంటుంది అది లేడీస్కి డిఫాల్ట్ కొంచెం చాలా మందికి ఉంటుంది. ఆ ఓన్ కేర్ యాటిట్యూడ్ రావడానికి అది రాదులే. అందుకే అంత చెప్తున్నా నేను ఇక్కడ కవర్లు ఎవరైనా ఒక్క నెగిటివ్ కమెంట్ పెడితే ఆ రోజు అంతా మైండ్లోకి ఇదా ఉంటుంది.
ఎందుకు ఏంటి స్ట్రాంగ్గా ఉంటా కానీ మట్టి నా తప్పు లేదు నా తప్పు లేకుండా అంటున్నారు అంటే అంటాను. బట్ ఎట్ ద సేమ్ టైం ఆర్గ్యుమెంట్ ఇష్టం ఉండదు. దాన్ని డ్రాగ్ చేసి అక్కడ దగ్గర అయిపోతే అయిపోతుంది. దాన్ని మళ్ళీ తీసుకొని ప్రెజర్స్లో ఫీల్ అయ్యి ఫ్యామిలీలో కూడా అంతే. ఏమన్నా ఉంటే ఓకే అప్పటితో అయిపోవాలి. దాన్ని పెట్టుకొని క్యారీ ఓవర్ చేసుకోబట్టు బాబు 1.5 ఇయర్ అయితే బాబు ఇప్పుడు 3 years. బాబు 3 ఇయర్స్. ఏంటి బాబు పేరేంటి? బాబు పెద్ద విత్ చిన్నోడు కూడా తీసుకొచ్చేస్తా సీరియల్స్లోకి. ఎందులోనో ఒక బాబు కావాలంటే తీసుకొచ్చేస్తామేమో. లేదప్ప సీరియల్లో కష్టం వాడికొద్దు. అబ్బా నేను అసలు 1% కూడా ఆ ఇంట్రెస్ట్ లేదు. అంటే చాలా హార్డ్ వర్క్. నేనంటే తెలిసి తెలియక వచ్చేసాను. నా కెరియర్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఐ నో హౌ ఎంత కష్టమో తెలుసు. సో ఇంత కష్టాన్ని వాడు కష్టపడకూడదు అని చెప్పట్లేదు కానీ ఈ కష్టం వద్దు. ఇంకా మిగతా ఫీల్డ్లో నువ్వు కష్టపడు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ తెలిసి ఎందులోకైతే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వాడికి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏం చేయలేం. కానీ ఈ వారంగా ఎప్పుడన్నా యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా హస్బెండ్ చూసి అసలు లేదు అసలు అయ్యా నాకన్నా సైలెంట్ ఓకే సరిపోయింది. నాకన్నా సైలెంట్ అంటే జోవియల్గా ఉంటాం కానీ బట్ ఇలా కెమెరా ముందు ఫోటో దిగడానికి అంటే ఇప్పుడు నాకు అట్లీస్ట్ ఫొటోస్ అలవాటు కదా. మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1-2 years పట్టింది ఆయనతో మా సెల్ఫీలో నంపించడానికి. అమ్మ బాబోయ్. ఈ యొక్క మేకప్ వైజ్ కూడా ఏమైనా రూల్స్ ఉంటాయా పల్లవి? అది నేను అడుగుతున్నా. అంటే చాలా హెవీ మేకప్ ఉంటుంది సీరియల్స్లో. లేదు ఎవ్వరూ ఏం చెప్పరు. మనం కానీ డిసైడ్ అయ్యి చేసుకునేది. ఓకే వాళ్ళు ఏం చెప్తారంటే ఓకే ఈ క్యారెక్టర్ మీరు ఇలా ఉండాలని ఒక రఫ్ లుక్ చెప్తారు తప్ప యాజ్ టీజ్గా మీరు ఇలాగే ఉండండి అని ఎవ్వరూ అక్కడ ఫోర్స్ చేయరు. డ్రెస్ సెన్స్ కంప్లీట్గా మన చాయిస్ అక్కడ. జస్ట్ స్పాట్స్ కోసం అది కవర్ చేయడానికి లైట్గా వేసుకుంటా తప్ప అసలు ఇంకా బయట అయితే అసలు కంప్లీట్గా మానేసాం మేకప్స్ అంతే. మళ్ళీ షూటింగ్లో మినిమం బేసిక్ మేకప్ ఉంటుంది కదా ఆ మేకప్ వేసుకున్నాం. సో పల్లవిలో ఇంకా మాకు తెలియని షేడ్స్ ఏమైనా ఉన్నాయా? సూపర్ సాఫ్ట్, వెరీ సెన్సిటివ్, వెరీ హార్డ్ వర్కింగ్, అంతే ఇంతే సింపుల్ పల్లవియా సింపుల్గా. ఆర్టిఫిషియల్ షేడ్ కూడా ఉంది కదా మధ్యలో. ఒకసారి బిజినెస్లో కూడా అడుగు పెట్టి స్టిల్ ఉందా యాక్చువల్గా అదే ఇన్స్టాగ్రామ్లోని అప్పుడు క్లోదింగ్ పేజ్ స్టార్ట్ చేశాను. బట్ ఆ పేజ్ స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటి అంటే 2 రకాలుగా చేశాను. ఒకటి ఫ్రెష్ శారీస్, మంచి శారీస్ అంటే ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ ఉన్నాను కాబట్టి నేను కొంచెం ఒక డిజైనింగ్ ఈ స్టైల్లో అలవాటు ఉందని చేశాను. బట్ అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో ఆల్రెడీ యూజ్ చేసిన క్లోత్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సీరియల్ పర్పస్లో నేను యూజ్ చేసినవి ఓన్లీ అంటే లైక్ లైట్గా వాడి షోస్కి వాడిన డ్రెస్సెస్ కానీ అలా ఉంటాయి. సో అవి కూడా ఎవరన్నా తక్కువ ప్రైస్కి కొన్ని ఎలాగో ఆర్ఫనేజెస్కి అట్లా ఇస్తాం. బట్ ఇప్పుడు ఫంక్షన్లో వేసుకునే డ్రెస్సెస్ ఆర్ఫనేజ్లో వాళ్ళకి ఇస్తే నిజంగానే బాగుంది. అది బాగుంది. డైలీ క్లోత్స్ ఏదైనా స్పెషల్ క్లోత్స్ ఉంటాయి చూసారు అది అట్లా పెడదాం అన్నట్టు కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అంటే నేను మెయింటైన్ చేయలేకపోయానో అనిపించింది. సీరియస్గానే స్టార్ట్ చేశాను చేయడం అయితే. బట్ ఈ ఫీల్డ్లో కంప్లీట్గా ఉండిపోవడం వల్ల ఇంకొక ఫీల్డ్ని నేను బ్యాలెన్స్ చేయడం కష్టమైంది. మోర్ ఓవర్ ఆ మెసేజెస్ నా గురించి అడుగుతున్నారు కదా, మీరు కట్టుకున్న చీర కావాలి, మీరు వేసుకున్న నల్ల పూజలు కావాలి, రైస్ వాటి గురించి వస్తున్నాయి తప్ప శారీస్ కొనడానికి ఇష్టపడేది తక్కువ. ఓకే నాన్ జస్ట్ చూపి. సో ఇంకేమైనా ట్రైషన్ ఇదా పల్లవికి డెఫినెట్గా ఉంది. ఏం చేయాలన్న దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఇది ఒక్క దాంట్లోనే అయితే మనకి ఇప్పుడున్న జనరేషన్కి కంప్లీట్గా ఆక్యుపై అయితేనే మనకి వర్కౌట్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ అది కూడా ఒక్క బట్టలో కాదు, ఫ్యామిలీతో పాటు మనం వర్క్ చేసేది కూడా వేరేవి మల్టిపుల్ దాంట్లో వెళ్ళాలి అని. అంటే నాకు డిజైనింగ్ దాంట్లోనే ఉంది పసినిచ్చి ప్రాపర్గా ఫుడ్ కానీ డిజైనింగ్ కానీ. మమ్మీకి ఇంట్రెస్ట్ కదా ఫుడ్వి. సో తను పిక్కర్స్ అవన్నీ అలాంటివి కూడా చేస్తూ ఉంటుంది. ఓకే. సో తన టేస్ట్ నాకు సో స్టిల్ అమ్మాయి తను చేస్తున్నారు. బట్ ఇప్పుడు తగ్గింది కానీ తన వర్క్ ఇప్పుడు నేను ఎలా నా కోసం నేను చేసుకుంటున్నానో తను కూడా తన ఖర్చుల కోసం అలా తనకి ప్యాషన్ అనమాట. కూడా అయినా ఇంటింటి రామాయణం ఒకటికి రామాయణం ఒకటే చేస్తున్నాను. యూట్యూబ్ ఒకటి ఉంది. సో యూట్యూబ్ కంప్లీట్ రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళను కానీ ఏదైనా ట్రావెలింగ్వి నిజంగా జెన్యున్గా ఫుడ్ రివ్యూ ఇచ్చేది
సో అలాంటివి చేస్తూ ఉంటాను. మోస్ట్లీ ట్రావెలింగ్ చేస్తాం కాబట్టి ట్రావెలింగ్కి ఇష్టం ఇద్దరికి, హస్బెండ్కి. సీరియల్ షోస్ మోస్ట్లీ ఇక్కడే కదా హైదరాబాద్లో. హైదరాబాద్లోనే చేస్తా. ఏదన్నా ఉన్నా ఇనీషియల్ సీరియల్ స్టార్టింగ్ అప్పుడు ఎక్కడన్నా ఫ్రెష్ లుక్ కావాలి, అవే సెక్స్ కాకుండా అన్నట్టుగా బయట చేస్తాను. కానీ స్టోరీ పరంగా ఇక్కడే ఉందంటే మోస్ట్లీ హైదరాబాద్. సో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఇండియా డ్రామాలో? ఎన్ని రోజులైంది స్టార్ట్ అయ్యి? ఇంటి డ్రామా అయినా ఆల్మోస్ట్ ఒక 40 ఎక్స్ట్రాస్ అయినట్టు. మొన్న నాకు ఇయర్ అయింది స్టార్ట్ అయ్యి. ఓకే, బాబు పుట్టిన తర్వాత మళ్ళీ నేను నా పసివి. ఓకే ఓకే. సో అది ఇన్నేళ్ళు ఉండొచ్చు. అది చెప్పలేదు, చెప్పలేదు ఏది మాది ఫస్ట్ గ్లూ ఇవ్వరేమో ఎన్నెళ్ళు ఏది ఇవ్వరు. అవి రెస్పాన్స్ బట్టి కంటిన్యూ అవుతారు. రెస్పాన్స్ బట్టే ఉంటుంది, లేదంటే వేరే ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో చోట అది ఆ సీరియల్ వేయాలి అంటే ఇప్పుడు నేను చేసే ప్రైమ్ స్లాట్ పెట్టారు 8:30 స్లాట్. ఆ స్లాట్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. రేటింగ్ 10 వచ్చే దగ్గర ఒక 9.5 వచ్చినా గటో తీసేస్తా. అబ్బో, సో దాన్ని బట్టి నడుస్తుంది మరి అదే ఉంటుంది. బాగా ఛాలెంజింగ్ రోల్ ఇన్ని సీరియల్స్లో ఇబ్బంది పడి చేసిన రోల్ అంటే ఏంటి? ఇబ్బంది పడే అంటే భార్యమగ్లోనే కొంచెం నెగిటివ్ టచ్ ఉంటుంది అందులో. అంటే కొంచెం పొసెసివ్ క్యారెక్టర్ అది. హస్బెండ్ నాకే సొంతం అసలుకి ఎవరు ఇవి కాకూడదు అన్నట్టుగా అంత స్ట్రాంగ్గా ఉండేది. సో అది నాకు తెలియదు దాని గురించి. అది చేశాడు అప్పుడు. ఇప్పుడు చేయమంటే ఈజీయా? ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరైతే పొసెసివే ఉంటారు కదా. మేబీ సీరియల్స్ నుంచే చాలా నేర్చేసుకున్నట్టు. లైఫ్ స్టైల్ అనేది లైవ్ అనేది అక్కడ తెలిసిపోయింది ఇలా ఉంటుంది అనమాట. వెళ్తారు కొంతమంది ఇంకా సబ్స్క్రిప్షన్లు తీసుకుని మరీ సీరియల్స్ చూసేస్తాం. కొంతమందికి సబ్స్క్రిప్షన్లు అలా తీసుకోవడం నచ్చదు. ఆ బ్రేక్ రావాలి, అలా టీవీలోనే నార్మల్గా టీవీలోనే చూడాలి అంటే ఆ సస్పెన్స్ ఉండాలి. ఆ 3 యాంతలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సస్పెన్స్ ఉంటుంది కదా, నచ్చదు. ఏం వెళ్ళిపోతుంది మొత్తం, ఎక్కడ అమెజాన్గా ఏముందో అది నచ్చదు. టీవీలో సీరియల్ అంటే సీరియల్ లాగానే చూస్తేనే అది ఆ ఫీల్ ఉంటుంది. సో అంతమంది ఇంతమంది కౌశిక్ గారు కూడా వచ్చారు మన పాడ్కాస్ట్లో. సో అంతమంది ఆలించబట్టే ఇన్ని సీరియల్స్ వస్తున్నాయి, ఇంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు, ఎంతోమందికి లైఫ్ సీరియల్స్ ఇవ్వడం. అసలు నేను ఒక క్వశ్చన్ అడగలేదని నేను చెప్తున్నాను. ఇది కాకుండా వేరే కెరియర్ చూస్ చేసుకోమని ఉంటే నాకు జీరో అండ్ మళ్ళీ నేను బ్లాంక్ అయిపోతాను. అంటే నాకు తెలియదు ఇనీషియల్గా, నాకు అసలు ఏం తెలియకుండా వచ్చేసాను. మెల్లిమెల్లిగా ఆ ఇంట్రెస్ట్ అనేది ఫామ్ అయింది. ఒక్కసారి ఎప్రిషియేషన్ ఉంటుంది కదా, ఎవరైనా డైరెక్టర్ బాగా చేస్తుంది, బాగున్నావు అంటే కంటే బాగా చేస్తున్నావు అనేది నేను బాగా తీసుకుంటాను. సో అలాంటప్పుడు నాకు అసలు ఇది కాకుండా నేను ఏం చేయగలను అని ఒకసారి ఆలోచిస్తే అమ్మో నాకు నిజంగా నేను నటరాజ్ బాగా దండం పెట్టుకుంటాను. నేను మేకప్ వేసుకునే ముందు కూడా దేవుడు దండం పెట్టి మేకప్ వేసుకుంటాను. అంటే ఐ రెస్పెక్ట్ సో మచ్. ఇందులో హార్డ్ వర్క్ ఉంటుంది, తిట్టుకుంటాము, అంతా అవుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి షూటింగ్స్లో. ఒక్కొక్కసారి లేట్ అవ్వ అని ఫ్రస్ట్రేట్ అయిపోతా, ఇంకెంతసేపు రా బాబు అని ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. మార్నింగ్ గురించి స్వెట్ పట్టేసి ఉంటుంది, అప్పుడు డ్రెస్ చేంజ్ చెప్తారు. సో ఇవన్నీ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ప్యాకప్ అనగానే ఓకే షూటింగ్ బాగా అయిపోయింది, బాగా జరిగింది అని ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లెజర్ మీద నార్మల్గా ఎక్కువ హడావుడు లేకుండానే కూల్గానే వెళ్తుంది. సినిమా ఒకటి చేశాను యాక్చువల్గా. బాబు పుట్టిన తర్వాత అంటే అనుకోకుండా వచ్చింది ఆపర్చునిటీ. సో అప్పటికప్పుడు అడిగారు, ఓకే చేశాను, మంచి క్యారెక్టరే, బట్ అది ఇంకా రిలీజ్కి ఉంది. ఓకే. సో సినిమాకి బట్టిగా ఎప్పుడు ట్రై చేయలేదా? సీరియల్స్కి ట్రై చేసి ఇప్పుడు ఒకటి వచ్చిందంటే ఈ రీసెంట్గా బట్ ఫస్ట్ నుంచి నేను అంటున్నాను. ఫస్ట్ నుంచి చాలా వచ్చాయి అత్త, పోవడం చాలా వచ్చాయి. బట్ ఎప్పుడు నాకు అలా ఒక అడుగు ఉమ్మం దాటి వెళ్ళడానికి నాకు ఆపర్చునిటీ దొరకలేదు. టీవీలోనే నేను కంప్లీట్గా ప్యాక్డ్ అయిపోయి ఉన్నా. వాళ్ళు బామ్మ అంత వర్క్ ఇచ్చినదో, మేబీ అటు వెళ్తే ఆన్ అండ్ ఆఫ్గా ఉండేదో, అక్కడ మరి వేరే కెరియర్ ఇంకా బాగుండేదో నాకు తెలీదు. బట్ ఇక్కడే ఆక్యుపై అయిపోయి ఉన్నాను. ఏదో ఒక సీరియల్ సీన్ ఏదైనా పర్లేదు పల్లవి, అసలు సీరియల్ ఒక జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ యాక్ట్ చేసినా పర్లేదు, కెన్ యూ ప్లీజ్? అంటే ఏదన్నా మీరు ఒక సిచ్యువేషన్ చెప్పండి, సో దట్ ఐ కెన్ డూ. నాకు కూడా మేబీ ఆడదే ఆధారం అంత పెద్ద హిట్ అయింది కదా, ఆడదే ఆధారంలో ఒక క్యారెక్టర్ని గుర్తు చేసుకుని ఏదైనా డైలాగ్ కానీ వెబ్సీక్ ఆర్ భార్యమనైనా పర్లేదు. భార్య అంటే డిఫరెంట్గా ఉంటుంది, హ్యాపీ వేసే ఆధారం అంటే కొంచెం నెగిటివ్ షేడ్ కదా భార్య, మేబీ యూ కెన్ ట్రై అదా. యా. సో అతను అలేక క్యారెక్టర్కేమో, హీరో పేరు వచ్చేసరికి సూర్య.
సీన్ వచ్చేసరికి తనకి ఆల్రెడీ ఒక అమ్మాయికి రిలేషన్లో ఉంటారు మ్యారేజ్కి ముందు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇల్లరికంగా మ్యారేజ్ అవుతుందన్నమాట అలేఖ్యకు. సో వాళ్ళిద్దరు ఎప్పుడైనా కలిసినప్పుడు ఆ సీన్స్ ఉంటాయి కదా, సో ఆ సీన్ చేస్తా. ఏంటి తమతో మాట్లాడుతున్నావు? నేను చెప్పాను కదా డాడీ, నా మొగుడు నాకే సొంతం. అలా అని చెప్పి తమతో మాట్లాడుతున్నాడు. నువ్వు పెళ్ళికి ఇదగి చెప్పలేదా? సూర్య, మీకు తెలుసు కదా మీకు నేనంటే ఎంత ఇష్టమో, అలాగే నాకు కూడా నువ్వంటే అంతే ఇష్టం. అదే మెయింటైన్ చేయి. ఇంకొకసారి కనం కలిసినా మాట్లాడినా ఊరుకునేవి లేదు. నాకు నువ్వంటే క్రామ్ చచ్చే అంత ఇష్టం నువ్వంటే. సింపుల్. ఎక్కువ ఇందులో కూడా నాకు సాఫ్ట్ పల్లవి సాఫ్ట్ పల్లవి ఇమాజిన్ అసలు అవి చేసేటప్పుడు ఎంత కష్టమని ఉంటారు, చేసేటప్పుడు అవును. డబ్బింగ్ కూడా నాకు సాఫ్ట్గా అనిపిస్తున్నా చెప్పి ఈ క్యారెక్టర్కి ఆర్జేనండి కాజీనా కాజీ చెప్పింది, కానీ తన వాయిస్ ఏమో స్వీట్గా ఉండేది. ఈ క్యారెక్టర్ వచ్చేసరికి నాదే సాఫ్ట్గా ఉంటుంది అంటే తను నాకన్నా సాఫ్ట్గా ఉండేది. బట్ ఇనీషియల్గా తనే చెప్పినట్టు గుర్తు నాకు. ఓకే, సీరియల్ యాక్టింగ్కి సినిమా యాక్టింగ్కి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా పల్లవి? బికాజ్ యూ డిడ్ మోర్ ఎక్కువ దట్టు సీరియల్స్లో ఎక్కువ కదా. సీరియల్స్లో కూడా అక్క డిపెండింగ్ అపాన్ డైరెక్టర్ మన యాక్టింగ్ మారుతుంది. కొంతమంది డైరెక్టర్స్ మన నార్మల్గా చేస్తే సరిపోవట్లేదు అంటారు. ఓ ఇది రియల్ సరిపోవట్లేదు, మీకు పైకి ఇష్టపడాలని సరిపోలేదు, ఐ స్ప్రే చేయండి అంటారు కొంతమంది ఇంకా అలవని అంట పాత ఫార్మాట్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇప్పుడు నేను చేసిన వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, రాజల్లి గారు, కొంతమంది అట్లాంటి వాడు ఏంటంటే చాలా న్యాచురల్గా. ఇప్పుడు రియల్ లైఫ్లో కోపం వస్తే ఎంత అరుస్తావు, పిచ్చి పిచ్చిగా అరిచేసి కళ్ళు ఇలా పెట్టేసి వేయటం కదా, నార్మల్గా ఎలా అరుస్తావో అలాగే చేయమంట. సో ఆ ఫార్మాట్ అలవాటు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది డైరెక్టర్స్ చెప్పేవాళ్ళు, లేదండి పర్ఫార్మెన్స్ ఇంకా మీరు బ్రైట్గా చేయాలి అని అంటే ఈ క్యారెక్టర్కి ఇంతే అవసరం అని నా మనసుకు అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ షుడ్ బి సాటిస్ఫైడ్ కదా మనం చేసిన దానికి. సో అలాగే చేసేదాన్ని. కరెక్ట్ ఎప్పటికీ కొన్నిసార్లు రిగ్రెట్ అవుతా, అబ్బా ఇది కాదు కదా. జనరలీ కూడా ఆడం భాషలో కూడా సీరియల్ ఆర్టిస్ట్లో అనేస్తాడు అలా ఉండిపోయింది. అది ప్రాబ్లం మాది కాదు, చేపించుకునే వాళ్ళు ఎలా చేపించుకుంటారు, వాళ్ళు ఎలా పర్ఫామ్ని మనం తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది యాక్సెప్ట్ చేయరు యాజ్ అ పర్ఫార్మెన్స్. ఇప్పుడు యూ జస్ట్ టోల్డ్ మీ అంటే ఇంతకుముందు వాటికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని ఇప్పుడు కూడా అలాగే కావాలని కోరుకుంటున్నా. సో ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినంతగానో అది మారది. మేము ఎలా అన్నా సరే ఇప్పుడు ట్రోల్ చేసుకున్నా, మేములు చేసినా, నవ్వుకున్నా చూస్తారు, ఏదైతే ఏంటి చూస్తున్నాను సార్ చూడడానికి బ్యాడ్ పబ్లిసిటీ గుడ్ పబ్లిసిటీ అనేది నడవట్లేదు కదా ఇప్పుడు. ఎనీథింగ్ జనాలకి రీచ్ అవుతుంది, ఈశ్వర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారో చూస్తున్నారు, తిట్టుకుంటా ఏమన్నా చేసుకుంటారు. సో ఒక సీరియల్ ఆర్టిస్ట్గా చేసి ఎక్కువగా సీరియల్ ఆర్టిస్ట్గా చేస్తే మూవీ ఆపర్చునిటీస్ కూడా రావు అంటే నాకు ఫన్ వస్తే వస్తాయి, నాకు అంటే దాని మీదే పెట్టలేదు. యాక్టింగ్ వైజ్ కూడా నన్ను చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్పినట్టే దానికి ఏంటంటే న్యాచురల్ వే ఆఫ్ యాక్టింగ్, నథింగ్ బట్ యాక్టింగ్ కాదు. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా లోడ్ ఆఫ్ యాక్టింగ్, అక్కడ కొంచెం న్యాచురల్ యాక్టింగ్. ఇక్కడ ఇంకొకటి ప్రాంప్ట్కి అలవాటు పడిపోయాం. సీరియల్స్కి ప్రాంప్ట్ లేకుండా చెప్పారంటే టైం కావాలి. ఏదో అసలు లేకుండానే చెప్పేదాన్ని. ఓకే, ఇప్పుడు ప్రాంప్ట్ తీసుకోకపోతే అంత టైం ఉండట్లేదు. స్క్రిప్ట్ అప్పటికప్పుడు సీన్ చెప్తారు, వెంటనే కెమెరా ముందుకు వెళ్ళి యాక్టింగ్ చేసేది. కొంచెం కాదు ఈ ప్రాంప్టింగ్ ఇవ్వడం అనేది ఎట్లుంటుంది జనరల్లీ. ఇప్పుడు మీరు పక్క నుంచి వినిపిస్తా ఉంటే మీరు చెప్పేస్తాం కరెక్ట్. ఎలాగంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నా కానీ ఇప్పుడు నేను పల్లవి ఇప్పుడు ఇలా చెయ్యి అలా చెయ్యి అందానంటే నీకు చెప్తే నా మోడ్యులేషన్ నా స్టైల్లో నేను చెప్పేయాలి. ఆ టైంకి నేను ఆ టైంలో అతను ఎండ్ చేసేలోపు నేను ఇక్కడ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అది కూడా ఒక అలా కష్టమే. సినిమా వాళ్ళు వచ్చి సీరియల్లో ప్రాంప్టింగ్ తీసుకొని చెప్పమంటే అసలు అదే టైం తీసుకుంటారు. అది ఆ ఇద్దరికి కోఆర్డినేట్ అవ్వకపోతే కనుక చాలా కష్టం ప్రాంప్టింగ్ తీసుకోవడం అనేది. బట్ కొన్ని ఇయర్స్ నుంచి అది ఆ ఫార్మాట్ ఇంకా అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు నేను చెప్పేదాన్ని
పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నా తీసుకొని చెప్తారు. అది తర్వాత గుర్తున్నావు నాకు కానీ అంత గుర్తుకొస్తే అది కాకుండా అర్థమైంది మీ ప్రాంప్టింగ్ వస్తుంది. అఫ్కోర్స్ అది కష్టం బట్ ఎందుకు దాని ఫార్మాట్ అలవాటు అయిపోయాం కాబట్టి ఇప్పుడు సినిమా చేయాలంటే దానికి ఇంత వర్క్ ఉండదు అక్క. రోజులో ఒక సీన్ చేస్తారు. ఆ ఒక్క సీన్లో హార్డ్లీ నీకు కొన్ని డైలాగ్స్ అంటే అది చెప్పడం ఈజీయే. ఇక్కడి నుంచి అక్కడ పర్ఫామ్ చేయడం కష్టమే, ఈజీయే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రాంప్ట్ తీసుకోవడమే కష్టం. బట్ ప్రాంప్ట్ నుంచి మళ్ళీ నీకు డైలాగ్ నేర్చుకుని అప్పటికప్పుడు సీరియల్లో చెప్పడానికి కష్టం, అంత టైం ఇవ్వరు కాబట్టి. మళ్ళీ ఇంకో కో ఆర్టిస్ట్ కూడా కోఆర్డినేట్ అవ్వాలి కదా, అది కష్టం. అమ్మ బాబాయ్ ఎందుకు ఉండే ఛాలెంజెస్ అందులో ఉంటాయి మొత్తం. సో చాలామంది సీరియల్స్లో యాక్టింగ్ అయితే ఈజీ, ఆ సీరియల్ ఆర్టిస్టులు బోల్డ్ సంపాదించేసుకుంటారు, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, ఈజీగా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇవన్నీ కాదట్టదు ఏతుంది అని అసలు ఇప్పుడు నెలకు ₹1,00,000 వస్తే ఆ ₹1,00,000 వచ్చే ఖర్చు ఉంటుంది. ఇప్పుడు మాకు ఒక 1 lakh వచ్చే చెప్పండి సపోజ్, ఆ 1 lakhలో ఒక 50% కాస్ట్యూమ్స్కి, మిగతా మీట్సే చేసుకి పోలే మెయింటెనెన్స్కి. ఓకే, ఆ 50%లో నువ్వు ఎంత సేవ్ చేసుకుంటావు అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఫ్లాట్ 50% అయితే అంటిల్ అన్లెస్ నువ్వు కాస్ట్యూమ్స్కి ₹100 చీర కడుతున్నావు, ₹1000 చీర కడుతున్నావు అనే దాని మీద ఉంటుంది. అబ్బో బాబాయ్. ఇప్పుడు నేను పోతే పోయి నేను కనిపించడం బాగా అనిపించలేము, ₹1000 చీర కడతా. కానీ 15 రోజులు షూట్ అంటే 15 చీరలు ఉండాలిగా. 15 చీరలు కాదు, 30-40 చీరలు ఉండాలి. అమ్మో రోజుకు 10 చీరలు లెక్క కదా. రైట్, రోజుకి 10 సీన్లు కదా. ఇప్పుడు అవన్నీ మీరే టేక్ కేర్ చేస్తున్నారు. పెరగడాస్కే పట్టుకుండి లవ్లీ టాకింగ్ టు పల్లవి. ఏంటో అసలు అలా ఒక నిజంగానే ఒక ఓల్డ్ ఫ్రెండ్తో కూర్చొని ఏం నడుస్తుంది నైట్లో చాలా కాలం యాజ్ చెప్పుకుంటారు కదా. సాటేక పాడ్కాస్ట్ నేను కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను అంటే. సో ఎనీవే కాంట్రవర్సీ వచ్చింది నాకు డిస్క్లైమర్, దీన్ని ఎక్కడ ఏం చెప్పేస్తా మీరు ఆలోచించి లేదు, ఆలోచించాకే ఫస్ట్ నేను మాట్లాడలేను. ఐ అండర్స్టూడ్ ఏదన్నొట్టి అట్లీస్ట్ పల్లవి లైఫ్లో జరిగిన సీరియల్స్ ప్రకారం, పల్లవి జర్నీ ప్రకారం పల్లవి అయితే చెప్పేసింది, అన్నీ వచ్చేసాయి ఆల్మోస్ట్. సో అందరితో ఒకేలా ఉండదు కదా. సో పల్లవి ఏం తీస్తే మరీ ఎర్లీ కెరియర్, లాట్స్ ఆఫ్ లర్నింగ్స్ నేర్చుకున్న అంత జర్నీలోనే నేర్చుకోవడం, చాలా సెన్సిటివ్గా ఉండటం, తను పని తను చేసుకుని వెళ్ళిపోవడం, ఆ సీరియల్ రోల్స్ నుంచే చాలా లర్నింగ్స్ పల్లవికి. అదైతే నాకు అర్థమైంది. ఈ మూమెంట్ అంటే ఇదొక సిచ్యువేషన్ మనకు మాటలు ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి నా పాడ్కాస్ట్లో జాయిన్ అయినందుకు. సో ఫైనల్లీ పల్లవి ఒక అన్స్క్రిప్టెడ్ వర్డ్ చెప్పాలి మన వ్యూవర్స్ కంటే ఏం చెప్తే? బీ యువర్ సెల్ఫ్ అండర్గా. సో అంతే అర్థం. లైక్ ఎవరి కోసమో లేదంటే ఏదో ఆరుబాటాల కోసమో అలా మనం ఒక క్రియేట్ చేసేసుకోకుండా సింపుల్ లైఫ్ అనేది బాగుంటుంది అనేవి నా ఒపీనియన్. సో ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా మన పిల్లలకైనా నేర్పించేది. ఓకే, మనకి ఇప్పుడు నేను సీరియల్ హీరోయిన్ అంటే వాడికి ఇప్పుడు తెలియదు, రేపు పొద్దున్న సీరియల్ హీరోయిన్ అంటే పెద్దకి హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప అదొక బర్డన్గా అలా ఫీల్ అవ్వకూడదు. సో నేను వాడిని అలాగే పెంచాలనుకుంటున్నాను, అందరూ నా పేరెంట్స్ అలాగే పెంచారు. సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా హస్బెండ్ కూడా గ్రౌండెడ్గానే అలాగే ఉంటాము. సో అది బేసిక్ సింపుల్ లైఫ్ అనేది, హ్యాపీ లైఫ్ అనేది ఇందులో. విషింగ్ యూ ద బెస్ట్. ఇంకా దీని డ్రీమ్స్ అన్నీ కూడా అచీవ్ చేయాలి త్వరలో. బిజినెస్ షేడ్లోనే ఉన్నాయి చాలా మైండ్లో అన్నా కాబట్టి అవన్నీ అచీవ్ చేయాలి. ఇంకా మంచి మంచి సీరియల్స్ని వచ్చే క్యారెక్టర్స్ చేయాలని, సీరియల్స్ ఏంటి సినిమాలు కూడా బట్టి చెయ్యాలి. మనం మళ్ళీ మాట్లాడుకోవాలి, మళ్ళీ మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ. మీకు కూడా విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అక్క. అంటే నేను నిన్ను చూసాను కదా, లైక్ ఆర్జేయింగ్ ఈజ్ ఆల్సో నాట్ దట్ అంత ఈజీ జాబ్ కాదు. అలా అందరినీ వినేలాగా చేయాలి కదా. యాంకరింగ్ కానీ ఇది కానీ చాలా టఫ్ జాబ్. అట్లీస్ట్ మాదేంటంటే ఒక స్క్రిప్టెడ్గా ఉంటుంది సీరియల్కి వచ్చేసరికి. బట్ మీది అలా కాదు, ఆన్ ది స్పాట్ మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకొని చేయాలి. సో పల్లవి రామశెట్టి ఆల్మోస్ట్ ప్రతి యూలో లేడీస్కి బాగా వచ్చారు. విష్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్. ఐఎమ్ షూర్ యూ ఆల్ ఎంజాయ్డ్. మీ అందరికీ చూడంగానే అదే మన పల్లవి మనకి తెలుసు అని చెప్పి కూడా మీరు అనుకుని ఉండుండొచ్చు. ప్రతి ఇంట్లో ప్రతి టీవీలో ఆల్మోస్ట్ కనిపించింది మన పల్లవి, చాలా సంవత్సరాలుగా కనిపిస్తూనే ఉంది. సో ఐఎమ్ షూర్ యూ ఎంజాయ్డ్. మన పాడ్కాస్ట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఏం నచ్చిందో కూడా కమెంట్ చేయండి. అండ్ బ్రాండ్స్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే unscriptedwithjo@gmail.comకి ఒక మెయిల్ డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నీ
వీడియోస్కి కామెంట్స్ బాగా వస్తున్నాయి, రీల్స్ అయితే ఇంకా అసలు బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా అంటే ప్లీజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.